చూడు ఇక ఇది దీన్ని ఏమనాలో ఇక నాకు నిన్ననే మనం ఈ వార్త చేసినాం. మహిళను వివస్త్రం చేసి విచక్షణ రహితంగా దాడి. హనుమకొండ జిల్లాలో అమానవీయ ఘటన. మహిళ జననంగాలో వేడివేడి జీడి రసం పూసి దాడి. శిరోమండనం చేసి చెట్టుకు కట్టేసిన వైనం. వివాహేతర సంబంధం నేపంతో విచక్షణ కోల్పోయిన గ్రామస్తులు. స్పందించిన మహిళా కమిషన్ విచారణకు ఆదేశం. ఇప్పుడు సరే, ఆమె చేసింది 100% తప్పే, వాడు చేసింది 100% తప్పే కాదండి. ఈ వివాహేతర సంబంధాలే అవి తప్పు ఎవరున్నప్పటికీ కూడా. అవి ఎందుకంటే కుటుంబాలలో మొత్తం ఛిద్రమైపోతూ ఉన్నాయి. కుటుంబాలు నాశనం అయిపోతాయి వివాహేతర సంబంధాలతో. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే. అది ఎట్లా చట్టబద్ధంగా. మరి వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి ఇద్దరిని ఎవరైతే వివాహేతర సంబంధం తన భర్త పెట్టుకున్నాడని చెప్పేసి ఎవరైతే మహిళ ఆరోపిస్తూ ఉన్నదో ఆ మహిళపై ఇద్దరిని తీసుకొని వచ్చి ఇద్దరికి గుండు కొట్టించి, సరే అక్కడి వరకు బాగానే ఉంది, గుండు కొట్టించినవు, పెద్ద మనుషుల సమక్షంలో చెప్పుతో కొట్టినావు, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది? మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటిది? గుండు గీయించడం కాకుండా ఆ మహిళను నగ్నంగా నిలబెట్టి కారం పొడి పోసి జీడి తీసుకొని వచ్చి, ఏంద్ర ఇది? మనం ఏ సమాజంలో ఉన్నాం? మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒక మహిళను ఆ విధంగా రోడ్డు పైన నిలబెట్టి, ఒక వివస్త్రను ఒక నగ్నంగా నిలబెట్టి కారం పొడి పోసి చెట్టు కట్టేసి 100 మంది చూస్తూ ఉంటే ఆ మహిళ యొక్క ఇజ్జత్ తీస్తేవి. ఆ మహిళ రేపు సరే, నీకు ఒక మహిళగా నీ భర్త తప్పు చేస్తూ ఉన్నాడు అన్నటువంటి బాధ నీకు ఉండొచ్చు, కాదనట్లేదు. వివాహేతర సంబంధాలను మనం ఎక్కడ కూడా ప్రోత్సహించట్లేదు. అది అది దాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. కానీ ఆ విధంగా రోడ్డు పైన ఆ మహిళని ఒక చచ్చినటువంటి ఒక శవంతో, శవానికైనా కానీ శవం కంటే ఎక్కువగా ఆమెను ఇంకా హింసించరు. సో అది ఎవరు కూడా ఒప్పుకోరు. ఇది వరంగల్ హనుమకొండ జిల్లాలో జరిగినటువంటి సంఘటన. నిన్న కూడా ఆ వీడియోలు చేసినాం. మన దగ్గర విజువల్స్ అవి ఉన్నాయి, మనం అసలు చూపెట్టడానికి వీలు లేకుండా ఉన్నాయి అవి అంతా కూడా. ఆ మహిళని ఆ విధంగా చేయడం అసలు నిజంగా ఒక దారుణమైనటువంటి సంఘటన ఇదంతా. ఇగో వానికి గుండు కొడతాను. ఇగో చిక్కుడు రాజు వీడు. చిక్కుడు రాజు అంటే వీడే, అంటే ఆ భార్య ఎవరైతే పట్టుకున్నదో వాళ్ళ భర్త ఈయనను ఆమెకు అక్రమమైనటువంటి సంబంధం ఉన్నదనేది ఆరోపణ. ఈ వీడేమో పెళ్ళాన్ని వదిలేసిండు, ఆమెమో మోగన్ని వదిలేసింది. ఇక ఇద్దరు కలిసి ఇక మళ్ళీ ఎక్కడో కొత్త సంవత్సరం పెడితే ఇద్దరిని పట్టుకొని వచ్చి బంధువుల సమక్షంలో గుండు గీయించి చెట్టు కట్టేసి కారం పొడి పోసిండు. ఇగో అటువంటి కథ. ఇగో విచక్షణ మరిచి మానవత్వం విలువలు మరిచిపోతున్నారు. బావి వరుసలు మరిచి మృగాలుగా వ్యవహరిస్తూ మానవ విలువలు మర్చిపోతున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయ గ్రామంలో సమాజం సిగ్గుతో తలదించుకునే అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నదన్న నేపంతో ఓ మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి దాడి చేసి కిరాతకంగా వ్యవహరిస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 22న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు రాజుతో బాధిత మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్నది. విషయం తెలిసి ఆమెను తాటికాయల గ్రామానికి తీసుకొచ్చిన కుటుంబం అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. చెట్టుకు కట్టేసి చెప్పులతో కొట్టారు. అంతటితో ఆగలేదు. ఆమెను వివస్త్రను చేసి అంతా చూస్తుండగానే పట్టపగలే అత్యంత దారుణానికి ఒడిగట్టారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్పై జీడి గింజలతో కాల్చి పూసి కర్కశాన్ని ప్రదర్శించారు. అంతటితో వారి పైశాచికత్వం ఆగలేదు. రాజుపై బండరాళ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు. శిరోముండనం అంటే గుండు చేయించిల్లు. ఇదేదో ఘనకార్యం సాధించినట్టు వాళ్ళే ఇవన్నీ సెల్ ఫోన్లో చిత్రీకరించి గ్రామంలోని గ్రూపులతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి దాడికి పాల్పడిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో నివ్వరపోయే దారుణాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత మహిళ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లికి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. రాజుకు తాటికాయల గ్రామానికి చెందిన మహిళతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ బాధిత మహిళతో వివాహేతర సంబంధం కారణంగా తన భర్త కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని పలుమార్లు పంచాయతీ పెట్టారు. పోలీసుల వద్ద కూడా వీళ్ళ కుటుంబ పంచాయతీ వెళ్ళింది. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలోనే సదరు మహిళతో రాజు పారిపోయాడు. వారిని వెతికి పట్టుకున్న భార్య కుటుంబ సభ్యులు తాటికాయల గ్రామానికి తీసుకొచ్చారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టారు. మహిళా కమిషన్ సీరియస్. ఈ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళపై జరిగిన దాడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. చైర్పర్సన్ నేరెళ్ల శారద స్పందిస్తూ హనుమకొండ పోలీస్ కమిషనర్ను విచారణకు ఆదేశించింది. ఇక చూడు, స్పందించిన న్యాయసేవ
స్పందించిన న్యాయ సేవాధికార సంస్థ విషయం తెలిసాక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కూడా వెంటనే స్పందించింది. జిల్లా న్యాయమూర్తి శ్రావణి స్వాతి, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్ పాండే వెల్ఫేర్ సఖి అధికారులతో తాటికాయల గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలాంటి శిక్షలు ఉంటాయో వారికి అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో న్యాయ అవగాహన సదస్సు కూడా నిర్వహించు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకొని గుండు కొట్టించడం సరే, చెప్పులతో కొట్టినవు, కానీ దాని తర్వాత చేసినటువంటి ఇది ఒక మహిళ చేసేటువంటి పనేనా? ఏంది, ఏం పని ఇది చేసింది చెప్పు? ఇది సమాజం ఏడికి పోతా ఉన్నది, ఎటు పోతా ఉన్నది? ఇగో వానికి గుండు కొడతా ఉన్నారు అక్కడ. అగో ఇక వాళ్ళ భార్య ఈమె, ఈడ ఈడ కూర్చున్నది కదా ఈమె, వీళ్ళ భార్య ఈమె ఈడ కూర్చున్న ఆమె దగ్గరుండి మొగనికి బోడగుండు కొట్టిస్తా ఉన్నది. అగో చుట్టపొళ్ళు బంధువులు వీళ్ళు అంత వచ్చారు. ఇగో వాడిని కొట్టిళ్ళు, బండలు ఎత్తేసిళ్ళు. సో ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి. మనం చూపెట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి అవి. ఎందుకంటే ఒక మహిళను ఆ విధంగా చేసి ఎంత దారుణానికి ఒడిగట్టిల్లంటే వాస్తవంగా నిజంగా సమాజం అంతా కూడా తలదించుకునేటువంటి విధంగా ఆ వ్యవహారం అంతా నడిపిల్లు. దీని పట్ల ఇప్పటికే సీరియస్గా ఉంది ఏది మహిళా కమిషన్, అలాగే పోలీసులు సైతం కూడా కొంతమందిని పట్టుకున్నారట. ఇదంతా కూడా ఒక మహిళని చెట్టుకు కట్టేసి అట్లా చేసడం అది చాలా దారుణమైనటువంటి సంఘటన. సరే, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అది ఖచ్చితంగా 100% అది తప్పే. కానీ శిక్షలు విధించాలంటే పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది.